ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఎలా ఉన్నారో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో వీడియో వచ్చేసి ఏంటో తెలుసా, నేను ఒక 2 days నైగరా ట్రిప్ వెళ్తున్నాం అనమాట. నేను అని ఎందుకన్నా అంటే మా హస్బెండ్ రావట్లేదు. సో మా ఫ్రెండ్స్తో నేనైతే ఒక 2 days నైగరా ట్రిప్కి వెళ్తున్నా. సో కెనడాలో ది బ్యూటీ నైగరా మీకు చూపించకుండా ఎలా ఉంటే చెప్పండి. సో నేనైతే వ్లాగ్ షూట్ చేస్తా. ఈ 2 days మీకు నైగరా చూపించబోతున్నాం. మేము ఏమేమి చేయబోతున్నాం, అక్కడ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, ఎట్లా ఉంటుంది నైగరా ఫాల్స్ అనేది. యాక్చువల్గా నాకు తెలిసిన ప్రకారం అయితే చాలామంది యూఎస్ కన్నా కెనడా ఫాల్స్ చాలా బాగుంటుంది అంటారు. సో మీకైతే తప్పకుండా నైగరా ఫాల్స్ చూపించబోతున్నా. సో నేనైతే రెడీ అయిపోయినా, మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు మార్నింగ్ 6:44 అయింది. 7కి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. త్వరగా రెడీ అవ్వాలి కాబట్టి నేనేం మీకు ఎట్లా రెడీ అయినా చూపించలేదు అనమాట. జస్ట్ సింపుల్గా జీన్ అండ్ టాప్ వేసుకున్నా. సో నైగరాని నేను ఎంజాయ్ చేస్తా, అలానే మీకు కూడా చూపిస్తా. మీరు కూడా చూసి ఎంజాయ్ చేద్దరు. కానీ లెట్స్ గో. స్టార్ట్ అయిపోతున్నాం గైస్. కిందకి వెళ్తున్నాం, వచ్చేసారంట. సో జస్ట్ బుట్టి ఇంట్లో అన్నీ పెట్టుకుని వెళ్ళిపోతాం అట్లా. బ్యాక్ ట్యాక్సీ. ఓకే, కార్ ఎక్కేసి నేను స్టార్ట్ చేస్తాను. బయట షూట్ చేయడం కొంచెం కొత్త కదా, చూస్తా తెలిసి. సో ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ట్రిప్ మెయిన్లీ అయితే పేరెంట్స్ కోసం అనమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వస్తే వాళ్ళకి నైగరా చూపిద్దామని చెప్పేసి అయితే ఈ ట్రిప్ ప్లాన్ చేసాము. నాకైతే నైగరాతో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. నేను రాగానే ఫస్ట్ డే ఫ్లైట్ దిగ్గానే మా హస్బెండ్ నైగరాకి అయితే తీసుకెళ్ళినారనమాట. తను ముందే చెప్పాడు నాతో, లైక్ పడుకో ఫ్లైట్లో మనం వెళ్ళగానే నైగరా వెళ్తున్నామని చెప్పేసి. అంటే నైగరా వెళ్తున్నామంటే లైక్ యాక్టివిటీస్ అన్నీ చేస్తామని కాదు, జస్ట్ నైగరా ఇట్లా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా పైనుంచి చూపించి అట్లా తీసుకెళ్ళాడు అనమాట ఇంటికి. చాలా బాగుండే. తర్వాత మళ్ళీ ఒక 1-2 days ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడైతే మేము మా కార్ పార్క్ చేసేసుకుని బస్ అయితే తీసుకుంటున్నాము. సో మనము ఫాల్స్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ మనకి వెల్కమ్ సెంటర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా వెల్కమ్ సెంటర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నైగరా దగ్గర చాలా ఉంటాయి, చాలా ప్లేసెస్లో. సో మనం ఎక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. సో ఈ వెల్కమ్ సెంటర్కి వెళ్ళి మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నవి చూపిస్తే వాళ్ళైతే మనకి మనం ఏమేమి షెడ్యూల్ చేసుకోవాలి, లైక్ మన నైగరా ట్రిప్లో కొన్ని యాక్టివిటీస్ అయితే మనమైతే అవి షెడ్యూల్ చేసుకోవాలన్నమాట టైము. తను అక్కడ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మనకైతే ఒక కార్డ్ ఇస్తారు. సో లిటరలీ ఆ కార్డ్ మనం 2 days బస్కి అండ్ మనం చేయబోయే యాక్టివిటీస్ అన్నిటికి జస్ట్ స్కాన్ ఆర్ ట్యాప్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో చాలా ఈజీ అయిపోతుంది ప్రాసెస్ మనకి. సపోజ్ మనం బుక్ చేసుకున్న యాక్టివిటీస్లో ఏదైనా కంప్లీట్ చేయకపోతే నో ప్రాబ్లం, మనకి ఇది అనేది 6 months వ్యాలిడిటీ ఉంటుంది. సో మనం 6 monthsలో ఎప్పుడైనా వచ్చి మళ్ళీ కవర్ చేయొచ్చు. బట్ బస్ అయితే ఉండదు అనమాట అవైలబిలిటీ. ఐ థింక్ అప్పుడు మళ్ళీ బుక్ చేసుకోవాలనుకుంటా. ఈ మధ్య అయితే ఇట్లా నైగరా పాస్పోర్ట్ అని చెప్పేసి అయితే కొత్తది పెట్టారనమాట. చాలా బాగుంది. మనకు ఒక మెమరీలా ఉంటుందన్నమాట. వాళ్ళు ఒక బుక్ ఇస్తారు, దాన్ని మనం లిటరల్లీ మనం వెళ్ళిన ప్లేసెస్ అన్నిటిలో స్టాంప్స్ అయితే కలెక్ట్ చేసుకుని అక్కడైతే స్టాంప్ వేస్తారు. ఇది జస్ట్ పైనుంచి అనమాట నైగరా ఫాల్స్. లైక్ మనం ఎవరైనా వచ్చి ఎప్పుడైనా అట్లా చూసి సరదాగా వచ్చి అయితే వెళ్ళిపోవచ్చు. బట్ ఏమైనా అక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి కదా, అవి చేయాలనుకున్నా మాత్రం బుక్ చేసుకోవాలన్నమాట. నేను చెప్పాను కదా ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు డైరెక్ట్గా నైగరాకి వచ్చిన అని చెప్పేసి లైక్ జస్ట్ ఇట్లా వచ్చి ఈ ఫాల్స్ ఇలా బయట నుంచి చూసి అయితే వెళ్ళిపోయినామన్నమాట ఇంటికి. అంటే వెళ్ళిపోయినామంటే వెంటనే కాదు, బట్ కొంచెం సేపు ఆ నైగరా ఫాల్స్ ఎంజాయ్ చేసి అయితే ఇంటికి వెళ్ళాము. సో మేము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోరల్ హౌస్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. లైక్ ఇదివరకు వచ్చాను నైగరాకి, బట్ ఈ ఫ్లోరల్ హౌస్ అనే ప్లేస్కి వెళ్ళలేదు. సో చూద్దాం నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఓ గైస్, వర్షం పడిపోతుంది. ఏంటో మేము ట్రిప్కి వస్తే చాలా వర్షం పడిపోతుంది. నేను తిరగడం ఇష్టం లేదనుకుంటే ఈ వర్షానికి గొప్పలా, బట్ దట్స్ ఓకే. వర్షం ఎన్ని విధాలుగా ఆపినా మనం మాత్రం ఆపంగా. సో అదేవిధంగా లక్కీలీ జాకెట్ కూడా తెచ్చుకున్నాము. సమ్మర్ అయినా కూడా కొంచెం చల్లగా ఉంది ఈరోజు వెదర్. సో ఈ జాకెట్సే మమ్మల్ని ఈరోజు వర్షం నుంచి కూడా కాపాడుతున్నాయి లక్కీలీ. గాడ్.
సో ఫస్ట్ ఇప్పుడు ఫ్లోరల్ హౌస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము, మీకు కూడా చూపిస్తా. అండ్ చాలా యాక్టివిటీస్ అయితే టైం షెడ్యూల్ చేసుకోవాలి, సో అవన్నీ చేసుకున్నాము ఇందాకనే అనమాట. ఇంకా వాళ్ళు ఇచ్చిన పాసెస్ ఇట్లా హ్యాండ్కి పెట్టేసుకున్నా మనం ఈజీగా ఎక్కడికి వెళ్ళినా స్కాన్ చేసేయచ్చు. ఏంటండి ఎంజాయ్ చేస్తున్నారు నాయ్ గారని? బిల్డింగ్స్ వచ్చేటట్టు ఒక ఫోటో. మేము వర్షం పెరిగిపోవడం వల్ల మేమైతే పక్కన ఉన్న పవర్ హౌస్కి అయితే వచ్చామన్నమాట. ఇది కూడా మేము చేయాల్సిన యాక్టివిటీలో ఒకటి. బట్ ఫస్ట్ అయితే ఫ్లవర్ హౌస్కి వెళ్దాం అనుకున్నాం కదా, బట్ అది ఇంకొంచెం నడవాల్సి ఉండే. బట్ రైన్ ఎక్కువైపోవడం వల్ల ఫస్ట్ పవర్ హౌస్ అయితే కంప్లీట్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట. సో హోప్ఫుల్లీ వర్షం తగ్గిపోతే ఫ్లవర్ హౌస్కి వెళ్దాము. నెక్స్ట్ వెళ్సి ఏం జరుగుతుందో. ఇవంతా మనకి ఎట్లా అంటే ఇందులో అన్నీ చూపిస్తున్నారు మనకి. నయగరా నుంచి వాటర్ నుంచి పవర్ అనేది ఎలా జనరేట్ చేసేవాళ్ళు ఓల్డెన్ డేస్ నుంచి అండ్ ఇప్పుడుకి అన్నీ చూపిస్తున్నారు అనమాట. నైస్, ఇంట్రెస్టింగ్ ఉంది. ఓ ఇది బొమ్మ, నేను మనిషి అనుకున్నా. ఆహా, నిజంగా మనుషులని అన్నారు కదక్క. అర్బన్ నడిచి కిందకి వెళ్ళిపోతారు, నీళ్ళగా రివర్లో వెళ్ళిపోతారు. ఇక్కడే పవర్ స్టేషన్ కట్టారు, ఆ నీళ్ళు కింద పడే చోట పవర్ స్టేషన్ కట్టారు. సో టర్బైన్స్ తిరుగుతాయి, పవర్ స్టేషన్. సో మనం ఫస్ట్ రాగానే అక్కడ ఎంట్రీలో మనకి మినీ సెల్ ఫోన్ లాంటిది ఇస్తారు. మనకు అక్కడ స్కాన్ చేయగానే మనకి అక్కడ అదంతా ప్రాసెస్ అనేది ఆ ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నేను ఇక్కడ అదే వింటున్నా. పవర్ స్టేషన్ 1900s వీళ్ళు డెవలప్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర సరైన టెక్నాలజీ లాగా వీళ్ళు యుఎస్ అండ్ స్విట్జర్లాండ్ నుంచి మిషనరీ తీసుకున్నామని చెప్పేసి ఇక్కడ హిస్టరీ మెన్షన్ చేశారనమాట. సో ఇట్ సేస్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ది పవర్ స్టేషన్, ఎట్లా డెవలప్ అయిందని చెప్పేసి. అలా ఇక్కడ మొత్తం పవర్ స్టేషన్ యొక్క హిస్టరీ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అండ్ మనం వినొచ్చు కూడా. అక్కడ మీకు చూపించాను కదా ఇందాక, అట్లా వింటే వాళ్ళు మనకి అక్కడ స్కాన్ చేస్తే మనం వినొచ్చు మంచిగా. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతా అర్థమయ్యేలాగా. స్టోరీ ఆఫ్ వాటర్. ప్లాంట్లోకి వాటర్ అనేది ఎలా ఫ్లో అవుతుంది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇట్లా మనకు అన్నీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇట్లా స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఎవరైనా నయగరా వచ్చినప్పుడు ఇది మాత్రం మిస్ చేయకండి. టెస్లా ఆయన చనిపోక ముందు వాళ్ళ ఫ్రెండ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో తన ఫేస్ గిఫ్ట్గా ఇచ్చారంట. అది మనకి ఇట్లా పెట్టారు. నైస్. అన్నీ కొత్తగా ఉన్నట్టున్నాయి కదా. కొత్తవి తీసుకొచ్చి పెట్టేసినట్టుంది. ఆయన వాడారా? పవర్ స్టేషన్లోనే ఇక్కడ టన్నెల్ ఉంటే మేము అక్కడికి వచ్చినాం అనమాట. సో ఈ టన్నెల్ అనేది 180 feet కిందకు వచ్చినాము. వాళ్ళు లిఫ్ట్లో తీసుకొచ్చారు. మీరు చూస్తున్నారు కదా, ఈ టన్నెల్ సైడ్ మొత్తం వాటరే ఉంటుంది. మన ఫ్రంట్కి వెళ్ళాక మంచి నయగరా ఫాల్స్ వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో మేమైతే ఇప్పుడు దాని దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. చూపిస్తాను మీకు కూడా, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేద్దరు. కానీ నేనైతే ఇదే ఫస్ట్ టైం. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఎందుకో మిస్ అయినామన్నమాట ఈ టన్నెల్లోకి రావడము. సో ఈసారి అయితే పక్కా చూడాలి అని చెప్పి వచ్చాము. తెలిసి ఎలా ఉంటుందో వ్యూ అది మీకు కూడా చూపిస్తా. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా ఈ వీడియో. చూడండి గైస్, టన్నెల్ లిటరల్లీ మన సైడ్ మొత్తం నయగరా ఫాల్స్ ఉందన్నమాట. సో మన పైన అయితే ల్యాండ్ ఉంది, మన సైడ్ మొత్తం ఫాల్స్ ఉంది. బాగుందో చూడండి.
మనకి ఇట్లా కవర్స్ ఇస్తారనమాట, వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ కొంచెం ఫాల్స్ వాటర్ అనేది వస్తుందని చెప్పేసి మనకి ఇట్లా కవర్ ఇస్తారు, అక్కడే పెడతారన్నీ. సో మంచిగా వేసుకొని టన్నల్ పైన మనం కూడా రేపట్ల షిప్లో వెళ్ళబోతున్నాము, క్రూజ్లో. టుమారో ఫుల్గా తడిచిపోయినా, సో హెయిర్ మొత్తం వెట్ అయిపోయింది. ఫొటోస్ కోసం వాళ్ళు ఇచ్చిన కవర్ తీసేస్తాను అనమాట. సో హాఫ్ తడిచిపోయినా, దట్స్ ఓకే. బయటకు వెళ్ళినాక ఆరిపోతుంది అనుకోండి. బట్ ఫొటోస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, మెమరీస్ అనేది కలెక్ట్ చేసుకోవడం. నేనైతే మంచిగా ఎక్కడికైనా వెళ్తే మెమరీస్ కలెక్ట్ చేసుకుంటా. సో రేపన్న రోజు అవే కదా, మాటల్లో కాకుండా అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం అనుకున్నప్పుడు ఫొటోస్ చూస్తే నేను ఇక్కడ చేసిన యాక్టివిటీస్ అన్నిటికి మంచిగా మెమరీస్ అన్నీ గుర్తొస్తుంటాయి. అండ్ దట్టు నేను బ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ బికాస్ నా మెమరీస్ అన్ని నేను కలెక్ట్ చేసుకుని ఒక వీడియో చేసి చూపిస్తున్నా. సో ఐ ఫీల్ రియలీ సో హ్యాపీ ఫర్ దట్. గుడ్ ఎక్స్పీరియన్స్ గైస్. ఎవరైనా కెనడాలో ఉంటే, కెనడాలో ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్తారనుకోండి, బట్ ఈ టన్నెల్ కూడా ఎక్స్పీరియన్స్ చేయండి తప్పకుండా. పవర్ స్టేషన్లో అయిపోయింది. సో వీళ్ళు మనకి పాస్పోర్ట్ లాంటిది ఇచ్చారు కదా, ఇక్కడ మనం వెళ్ళి స్టాంపింగ్ వేయించుకోవడానికి వెళ్తున్నాం. సో స్టాంపింగ్ వేయించుకుందాం గుర్తుగా. కొత్తగా ఇన్వెంట్ చేసినట్టున్నారు, బాగుంది ఐడియా. థ్యాంక్ యూ. పవర్ హౌస్కి వెళ్ళినామని చెప్పి మన స్టాంప్ మనమే వేసుకోవాల్సి వచ్చింది. అందరికి ఇట్లా స్టాంప్ వేస్తాం. క్లమ్జీ చేసేస్తున్నా బికాజ్ నేనే వీడియో తీసుకొని అన్నీ చేస్తున్నా కదా. మేము పవర్ స్టేషన్ నుంచి ఫ్లవర్ హౌస్కి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ కూడా మనకి చాలా మంచి వ్యూ ఉంటుంది ఫాల్స్ది. మీకు కనిపిస్తుంది కదా, అంత ఫాల్స్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఫ్లవర్ హౌస్. సో లెట్స్ గో దేర్. చాలా బాగుంది, చూపిస్తా ఉన్నాను మీకు వ్యూ. సీ గైస్, లుక్ ఎట్ ద వ్యూ. ఓ మై గాడ్. చాలా బాగుంది, నేచర్లో ఉన్నట్టుంది. రూమ్స్ కూడా తీసేసుకున్నాము, ఇంకా లోపల చాలా ఉంది చూడడానికి. ఇది అదే పాస్పోర్ట్లో స్టాంప్ చేయడానికి స్టాంప్స్ అయితే తీసేసుకున్నాం. అండ్ చూడండి, ఇంకా లోపల చాలా 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 బ్యూటీ ఉంది చూడడానికి. నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎంట్రీ. పక్కనకి చెప్పలే వాళ్ళంటే కప్పులు, నువ్వు కప్పులా? బస్ కోసం వెయిట్ చేస్తాం. బస్ వచ్చేసింది, ఫ్లవర్ హౌస్ అయిపోయింది. సో ఇప్పుడు మేము వర్ల్పూల్ ఏరో కార్లోకి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అది ఎక్కబోతున్నాం అనమాట. అట్లా మనల్ని కూడా తీసుకుని వెళ్ళి లేక్ మీద పైనుంచి తీసుకెళ్తారు. రైలింగ్కి మనం జారపడి ఉండకూడదు.
plans also, but this is all we have. Our usual microphone died, so this is what we have to listen to. But besides that, calls New York. In other words, this side to my right is USA. Side straight ahead to my left. అండ్ మా నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి వైట్ వాటర్ వాక్ అనమాట. ఇక్కడ కూడా లిఫ్ట్లో మనకైతే కిందకి తీసుకెళ్తారు. సో ఇప్పుడు మనం అలానే వాక్ చేసుకొని వెళ్తామన్నమాట. లైక్ నయగరా వాటర్ సౌండ్ వినండి అసలు. సో మేము ఇక్కడ వైట్ వాటర్ వాక్ దగ్గర నడుస్తున్నాము. చాలా బాగుంది వ్యూ అయితే. చాలామంది నయగరా వచ్చి వైట్ వాటర్ వాక్ అనేది మిస్ అయిపోతారు. సో తప్పకుండా దీన్ని కూడా చూడండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. ఎంత ఫ్లో ఉందో వాటర్. అమ్మో, ఇంత ఫ్లో ఇదే ఫస్ట్ టైం చూడడం నేను. అంటే ఇంతలా ఇంత పెద్ద పెద్ద ఫ్లో అంటే మన సముద్రంలో వచ్చేది వేరు, ఇది వేరు కదా. ఆకలిస్తుందని చెప్పేసి ఏమన్నా తినడానికి వెళ్తున్నాం. సో దగ్గరలో సబ్వే ఉంటే సబ్వేకి వెళ్తున్నాం అనమాట. సో కొంచెం తిని ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ అగైన్ మనం బిహైండ్ ద ఫాల్స్ చూడడానికి వెళ్ళబోతున్నాము 8:30కి. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 7 అయింది. సో తినేసి వెళ్దాం. మొన్న తినేసి మాట్లాడతా ఓపిక రావట్లేదు. అండ్ చిపోట్లే అది ప్రశ్నగా మూమెంట్ అదే బాంబర్స్ ఒకటి స్ప్రింగ్ రోల్స్ ఫ్రైస్ ఇచ్చింది. ఐ థింక్ నేను వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తా, ఎందుకంటే ఇప్పటికి చాలా లాంగ్ అయిపోయింది అనుకుంటున్నా. సో ఇంకా చూపిస్తా, బట్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తా, ఎందుకంటే చాలా యాక్టివిటీస్ చేసినాం కదా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి అట్లా అనిపించింది కూడా. సో బాయ్ గైస్.